రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు 72 బండ్లు శీనాకాయలు బెంగళూరు మార్కెట్కు పోవడం జరిగింది. పండగ దగ్గరకు వచ్చింది. నిన్న ఏమో వర్షాల కారణంగా 31 బండి పోయి ఉంటేనే సూపర్ 45, ఇంకా మీడియము 30 నుంచి 35 వరకు ఈ విధంగా పొజిషన్లు జరుగుతుంటే ఓటో నెంబరు 20 నుంచి 22 వరకు. మళ్ళీ ఈరోజు 72 బండ్లు పోవడం జరిగింది. సూపర్ కానీ ఇంకా మీడియం కానీ కొంచెం తక్కువ ఖర్చు ఉంది. ఆ 72 బండ్లు ఈరోజు శత విధాల ప్రయత్నం చేసి వాళ్ళు అమ్మగలరా లేదా అనేది సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కొన్ని మండీల్లో పెద్ద పెద్ద మండీల్లో మాత్రం కొన్ని బండ్లు అమ్మడం జరిగింది. ఒక్కొక్క మండీ వాళ్ళైతే మళ్ళీ ఆశకు అనుకోవాలో లేదా బలవంతంగా వీళ్ళే తీసుకుపోయేసినారో 8 బండ్లు కూడా ఈరోజు తెప్పించుకోవడం జరిగింది. ఆ మండీ వల్ల అమ్మకాలు చూడాలా లేకపోతే ఆల్టింగ్ పెట్టి పక్కన పెడతారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. బెంగళూరు పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఇంకా తోటల దగ్గర అయితే కన్నా 34,000 వరకు 32,000 వరకు ఈ విధంగా కొంటూనే ఉన్నారు వ్యాపారస్తులు. అయితే 34,000తో ఈరోజు అంకాలమ్మ గూడూరు దగ్గర కోస్తారని ఒక మనిషి చెప్పడం జరిగింది. అట్లే పక్కన కొత్తపల్లిలో కూడా 34,000 రూపాయలతో శీనాకాయలు కోయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా పులివెందుల మార్కెట్కు 30 నుంచి 50 టన్నుల వరకు రెగ్యులర్గా పోవడం జరుగుతూ ఉంది. రేట్ వచ్చేసి 24-25 రూపాయలతో మొన్న 26 రూపాయలు వేయడం జరిగింది. ఈరోజు ఏమన్నా ఇంకా పెంచి కొంచెం పులివెందుల మార్కెట్ కూడా రైజ్ కావాలని కోరుకుందాం. అమ్మేటట్లుగా అంటే రేపు పండగ లోపల ఎవరిని కానీ అమ్ముకోవాలా, మళ్ళీ లేదంటే పండగ పోయేంత వరకు ఉండాలా. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.